ఇక్కడికి ఎందుకు రమ్మన్నాడు? ఎక్కడున్నాడు వీడు? గురు వాడొస్తున్నాడేంటి? వాడిని ఎందుకు రమ్మన్నా? వాడు వచ్చిన వెంటనే మా అత్త కూతురు అందుకొని ఆర్మని వాయించేశాడు. వదిలేస్తే ఇంట్లో వీణ వాయించేస్తాడు. వాడు వీణ వాయిస్తే నువ్వు మృదంగం వాయించుకురే. నేనేమైనా ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ అనుకున్నారా? పొట్టి నా కొడుక చంపేస్తాను. బ్రదర్ ఇక్కడున్నావా? వస్తున్నా. ఎక్కడున్నావు ఎక్కడున్నావు ఎక్కడున్నావు? వస్తున్నా. పట్టేసుకున్నా పట్టేసుకున్నా. నువ్వు ఇక్కడ ప్యాకప్ చెప్పే లోపు అక్కడ మీ అత్త కూతురు పికప్ చేసేలా ఉన్నాడు చూడటు. నా కుటుంబ గౌరవాన్ని పంట పొలాలకు ఎరివేసేలా ఉన్నాడే. ఏయ్, ఈడేమైనా క్రికెట్ బాలా? పట్టుకున్నా అని గెంతులేస్తున్నావు? అయ్యో మీరా? నేనే. సారీ మావయ్య, నేను అరుణ్ అనుకున్నాను. అరుణ్ అనుకున్నావా? ఒరే అరుణ్ ఇట్రారా. వీడే అరుణు. వీడేమో 2 అడుగులు, వీడేమో 6 అడుగులు. తేడా తెలియట్లేదా? వీడేమో ఇలా పట్టుకోవాలి, వీడేమో అలా పట్టుకోవాలి. అంటే నేను కావాలనే పట్టుకున్నాను అంటున్నావా? అది కాదురా, నువ్వు తెలిసి పట్టుకున్నావో తెలియక పట్టుకున్నావో చూసే వాళ్ళకి తప్పుగా ఉంటదిగా. బ్యాడ్ హ్యాబిట్ అనుకోరు. ఒరే అరుణు నువ్వు అటుపో, నువ్వు ఇటుపో. రేయ్ రేయ్ నిలబడు. ఏరా, తనంటే కళ్ళ గంతలు కట్టుకుంది కాబట్టి తెలియక పట్టుకుంది. నీకేమైందని అలా ఉండిపోయావరా? తను జమ్మనొచ్చి పట్టుకునేసరికి నేను గమ్మునుండిపోయాను. నువ్వేమన్నా తప్పుగా అనుకున్నావు బ్రదర్? అవునరా, నేను తప్పుగానే అనుకున్నాను. అయ్యో ఇలా చూడు, ఇక మీదట మన ఫ్రెండ్షిప్ కొనసాగాలంటే నువ్వు నాతో మాత్రమే మాట్లాడాలి. ఇంటికి గాని తోటకు గాని రాకూడదు. అర్జెంట్ గా నాతో ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలంటే పార్టీ ఆఫీస్కి రా. పార్టీ ఆఫీస్ కి మీ అత్త కూతురు వస్తుందా? 10 నుంచి 12 వరకు అక్కడే ఉంటుంది. నిన్ను అడిగాడా వాడు? రేయ్, పార్టీ ఆఫీస్ కూడా రావద్దు. రోడ్లోనే కలుసుకుందాం, రోడ్లోనే మాట్లాడుకుందాం, రోడ్లోనే ఫినిష్ చేసుకుందాం. ఓకేనా? ప్రమాణం చేయరా నా నెత్తి మీద. చేస్తున్నా. అక్క నువ్వు ఏడవద్దు. నా ప్రాణాలు అడ్డుగా పెట్టైనా సరే నీ కొడుకుని తీసుకొస్తా. నీకేం కాదురా, నీకేం కాదు. నేను వచ్చేసాను కదా, ఏం కాదు. ఒక్క 5 నిమిషాలు లేట్ అయి ఉంటే ఈ పసికందు ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఒరేయ్ నన్ను దించారా? ఊరేనా? నన్ను దించు. లోపల నుంచి బయటికి తీసావు. గుర్తుతో నీ అబ్బా కాలు జారి నూతులో పడిపోతే పాపం కదా అని కాపాడితే ఎందుకు కాపాడానంటావా? నిన్ను కాపాడమన్నానా? మరి ఒరే లోపలికి దిగుతా ఒక రోజంతా ఈత కొట్టుకుంటానే ఉంటారా? ఎవరికి నా కబుర్లు చెప్తున్నా? ఆగరా, లోపల ఒక రోజంతా ఉంటావా? సరే, ఈ డబ్బులు తీసుకొని సైలెంట్కి వెళ్ళిపో. నేనే కాపాడానని చెప్పు, సరేనా? అరే డబ్బులు ఇచ్చినందుకు వదిలేస్తున్నారా నిన్ను? ఇంకోసారి ఇక్కడ కనపడితే చంపేస్తాను రే నీ అబ్బా. తమ్ముడు, అక్క వాడిని తీసుకెళ్ళిపో. మొత్తం చూసేసినట్టున్నావు తమ్ముడు. సీన్ దానంతట అదే క్రియేట్ అయింది. బయట చెప్పకు, చండాలంగా ఉంటుంది. బేబీ నేను ఇక్కడ అటెళ్తున్నావా? ఏమండి, ముందు మీరే కదా పరిగెత్తుకుంటూ వచ్చారు. నూతులో దూకా పిల్లని కాపాడొచ్చుగా. ఎందుకు ఆగిపోయారు? కాపాడదామని పరిగెత్తుకొచ్చానండి. కానీ నువ్వు దగ్గరకు వచ్చాక నాకు గుర్తొచ్చింది నాకు ఈత రాదన్న విషయం. ఈత రాదా? బయట వాళ్ళని కాపాడడానికి మీకు ఈత రాకపోయినా పర్వాలేదు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికన్నా రావాలి కదా. అదంతా చిన్నప్పుడే నేర్చుకోవాలండి. ఈ వయసులో ఎవరు నేర్పిస్తారు చెప్పండి? నేను నేర్పిస్తాను.